డియర్ యూట్యూబ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఓకే, నేను ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తాను. నేను మీతో నాకు సి మీద ఉన్న నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంతేకాదు, ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. అదేంటంటే సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే, బట్ అంత డిఫికల్ట్ అయిన లాంగ్వేజ్ ఏం కాదు. అలాగే కొత్తగా చూసేవాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు నాకు తెలియదు కొత్త టాపిక్ అనుకోకండి, వెరీ ఈజీ. నేను నా లెవెల్ బెస్ట్ ట్రై చేస్తాను చెప్పడానికి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను కామెంట్స్లో అడగండి. అండ్ ఇఫ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అది నాకు ఒక ఎంకరేజ్మెంట్లా అనమాట. ఇంకా వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఇదిగా ఉంటుంది. అండ్ సిరి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ కూడా ఆన్లో ఉంచుకోండి. సరే, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ట్యుటోరియల్. అండ్ now we can define what is computer in programming terms. కంప్యూటర్ అంటే ఏంటి అన్నది ప్రోగ్రామింగ్ టర్మ్స్లో కొంచెం డిఫైన్ చేస్తాను. కంప్యూటర్ ఈజ్ డివైస్ విచ్ టేక్స్ ద డేటా, ప్రాసెసెస్ అండ్ గివ్స్ ఇన్పుట్. జనరల్గా కంప్యూటర్ అంటే ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అని మనం చదువుకున్నాం. కానీ కంప్యూటర్ అనేది డేటాని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో మీకు డౌట్ ఉండొచ్చు, డేటా అండ్ ఇన్ఫర్మేషన్ రెండు సేమ్గానే ఉన్నాయి కదండి, వాట్ వాజ్ ద డిఫరెన్స్ అని చెప్పి. డేటా అంటే ఏంటంటే ఏ డేటా ఈజ్ ఎ రఫ్లీ కలెక్టెడ్ ఫ్యాక్ట్స్. అంటే దానికి ఒక ఫామ్ ఉండదన్నమాట, ఒక ఆర్గనైజ్డ్ వేగా మనం డేటా అనేది ఇవ్వం. సో ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది మాత్రం మనం సిస్టమ్కి ఇస్తాము. సో కంప్యూటర్ ఏం చేస్తుందంటే మనం రఫ్గా ఇచ్చిన డేటా, అంటే ఆర్డర్ లేకుండా ఇచ్చిన డేటాని తీసుకుంటుంది. సో ఫైనల్గా ఇన్ఫర్మేషన్ అంటే సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ డేటా ఆర్ అన్ ఆర్గనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. అండ్ డేటా అంటే రఫ్లీ కలెక్టెడ్ ఫ్యాక్ట్స్ ఈజ్ కాల్డ్ డేటా అన్నమాట. Okay, to perform a task, the user should communicate with the system, and without proper communication, we cannot start the work. సో ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలంటే యూజర్ కమ్యూనికేషన్ చేయాలి సిస్టమ్తో, కానీ లేదా ఒక మనుషులు చేసుకోవాలన్నా. కానీ ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు, ఏ వర్క్ అనేది స్టార్ట్ కూడా అవ్వదు. జనరల్గా మనమే ఉన్నామండి, మనకి మాట్లాడడానికి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒక టాస్క్ని చేస్తూ ఉంటాం. టాస్క్ అంటే పెద్దదే అవ్వక్కర్లేదు, మాట్లాడటం కానీ బయటికి వెళ్ళడం కానీ, అది ఒక కమ్యూనికేషన్ ద్వారానే జరుగుతుంది. లాంగ్వేజ్ లేకుండా కమ్యూనికేషన్ అన్నది జరగదు. సో కమ్యూనికేషన్ లేకుండా టాస్క్ అనేది కూడా జరగదు. సో మనకి మాట్లాడడానికి లాంగ్వేజ్ అయితే ఎలా ఉందో, సిస్టమ్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి మనకు ఒక లాంగ్వేజ్ కావాలి. పాస్ట్లో సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వడానికి కొన్ని లాంగ్వేజెస్ యూజ్ చేసేవారు. ఆ లాంగ్వేజెస్లో ఒక లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్. ఈ బైనరీ లాంగ్వేజ్లో మోస్ట్లీ 2 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. అవేంటంటే 0 అండ్ 1. కానీ ఆ డిజిట్స్ తోటి మనం వర్క్ చేయడం కానీ, దాంతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, మనం డేటాని ఇవ్వడం కానీ చాలా కష్టం బైనరీ లాంగ్వేజ్లో. సో వి నీడ్ అన్ అనదర్ లాంగ్వేజ్. మనకి వేరే లాంగ్వేజ్ అన్నది కావాలి టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్ ఈజీలీ.
కంప్యూటర్తో మనం ఈజీగా కమ్యూనికేట్ అవ్వడానికి మనకి ఇంకో లాంగ్వేజ్ కావాలి. సో ఇప్పుడు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ C++, జావా ఇలాంటి లాంగ్వేజెస్ అన్నీ. సో మనం సిని నేర్చుకుందాం. సి లాంగ్వేజ్ నేర్చుకునే ముందు వాట్ ఈస్ సి లాంగ్వేజ్, అసలు సి లాంగ్వేజ్ అంటే ఏంటి? సో ఈ విషయం మనం తెలుసుకుందాం. సి లాంగ్వేజ్ ఈజ్ ఎ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. విచ్ ఈజ్ డిజైన్డ్, అది ఎందుకు డిజైన్ చేయబడింది అంటే C is a programming language which is designed to help process different kinds of data. జనరలీ మనం ఇప్పటివరకు సికి ముందు వరకు ఉన్న లాంగ్వేజెస్లో కాంప్లికేషన్ ఉందండి. ఒక టైప్ డేటా అవి ప్రాసెస్ చేస్తాయి కానీ మిగతా యాక్సెప్ట్ చేస్తాయి ఒకే టైప్ డేటా. కానీ వేరే సి లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి అది ఆల్ కైండ్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం డేటా ఎంటర్ చేయడానికి ఇంటిజర్స్ ఇస్తాం, డెసిమల్ పాయింట్స్ ఇస్తాం, స్ట్రింగ్స్ ఇస్తాం, క్యారెక్టర్స్ ఇస్తాము. సో మన యొక్క ప్రోగ్రాంలో ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ మనం ఇచ్చినా అది తీసుకోగలగాలి. అలా తీసుకోగలిగితే అది ఎఫిషియెంట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఈ సి లాంగ్వేజ్లో ఆ ఫీచర్ ఉందండి. సి లాంగ్వేజ్ is a programming language which is designed to help to process different kinds of data. That may be strings అవ్వచ్చు, క్యారెక్టర్స్ అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ సి లాంగ్వేజ్. అసలు సి లాంగ్వేజ్ ఓకే అండి, ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఎ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ప్రోగ్రామ్స్. మనం ప్రోగ్రామ్స్ రాయడానికి కంఫర్టబుల్గా ఉండే లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్ని అయితే ప్రోగ్రామ్స్ని రాయడానికి యూజ్ చేస్తామో, ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తామో ఆ లాంగ్వేజెస్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. సో సి లాంగ్వేజ్ ఇస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ డిజైన్డ్ టు ప్రాసెస్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా టైప్స్. ఓకే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. వాట్ ఈజ్ ఎ ప్రోగ్రామ్? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ ప్రోగ్రామ్. అంటే మనం ఒక ప్రోగ్రామ్ కానీ ప్రాసెస్ చేయాలనుకుంటే మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇప్పుడు జనరలీ మనం ఏదైనా పని చేయాలనుకున్నాం, వాటర్ తేవాలనుకున్నాం, వెళ్ళాలి, గ్లాస్ తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, అది అలాగే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది ప్రోగ్రామ్ రాయడానికి కూడా. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ని ఒక ఇన్స్ట్రక్షన్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ప్రోగ్రామ్ అన్నది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కాన్సెప్ట్ ఆఫ్ డెవలపింగ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రోగ్రామ్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఉండదు, సెట్ ఆఫ్ మల్టిపుల్ నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఆ నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్నే మనం ప్రోగ్రామ్ అంటాము. సో ఈ ప్రోగ్రామ్కి అనదర్ డెఫినేషన్ ఏంటంటే set of instructions which is used to develop a software. సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి మనం ఇచ్చే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామ్ అని అంటాము. సో సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి వాట్ ఈజ్ అ సాఫ్ట్వేర్? అ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈజ్ కాల్డ్ ఎ సాఫ్ట్వేర్. మనం ముందు మాట్లాడుకున్నట్టు ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అలాగే మనం ఒక సాఫ్ట్వేర్ని కనుక డెవలప్ చేయాలంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్, ఒక ప్రోగ్రామ్ అనే కాదు మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఇంక్లూడ్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ అవుతుంది. సో సాఫ్ట్వేర్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో మనం సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్గా మనకి బాగా తెలిసిన సాఫ్ట్వేర్స్ని తీసుకోవచ్చు. సి సాఫ్ట్వేర్, జావా. సో ఈ సాఫ్ట్వేర్స్ అన్నమాట. వాటిలో సెట్ ఆఫ్ కోడ్స్ విచ్ ఆర్ రిటర్న్ ఇన్ సి సాఫ్ట్వేర్లో, సి లాంగ్వేజ్లో
చేసిన కోడ్స్ ఉంటాయి. అండ్ జావాలో జావా. సో ఇంట్రడక్షన్ టు సి. వాట్ ఈజ్ ఎ సి లాంగ్వేజ్? మనం లాంగ్వేజ్ అంటే ఏంటో నేర్చుకున్నాము, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో నేర్చుకున్నాము, ప్రోగ్రామ్ అంటే ఏంటో నేర్చుకున్నాము, సాఫ్ట్వేర్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ఇప్పుడు సి లాంగ్వేజ్ అంటే ఏంటో నేర్చుకుందాం. సి లాంగ్వేజ్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ప్రోగ్రామ్. సో సి అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగే సి కూడా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. సో సి లాంగ్వేజ్ ఈజ్ ఎ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ప్రోగ్రామ్స్ ఈజీగా డెవలప్ చేయడానికి సి లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. సో సి లాంగ్వేజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై డెనిస్ రిచీ ఇన్ 1972. డెనిస్ రిచీ అనే ఆయన 1970లో సి లాంగ్వేజ్ని AT&T బెల్ ల్యాబొరేటరీస్లో ఇంట్రడ్యూస్ చేశారు. హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్. సో ఇప్పుడు మనం హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ని చూద్దాం. హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్, మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న హై లెవెల్ లాంగ్వేజెస్ C++, జావా, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కొన్ని లాంగ్వేజెస్ ద్వారా డెవలప్ చేయబడినవి. సో వాటి డ్రాబ్యాక్స్ని తీసుకొని డెవలప్ చేసుకుంటూ వచ్చిన లాంగ్వేజెస్. సో వీటి ఇవాల్యుయేషన్కి కారణమైన లాంగ్వేజెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దాంట్లో ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే ఆల్గాల్. ఈ ఆల్గాల్ అనే లాంగ్వేజ్ దాని ముందు ఇన్వెంట్ చేయబడిన ఫార్ట్రాన్ అనే లాంగ్వేజ్ యొక్క డ్రాబ్యాక్స్తో ఆధారపడి ఇంట్రడ్యూస్ అయింది. ఈ లాంగ్వేజ్ని 1960లో ఇంటర్నేషనల్ గ్రూప్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఆల్గాల్ బ్లాక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్తో వర్క్ చేస్తుంది. దీన్ని ఫస్ట్ కంప్యూటర్ లాంగ్వేజ్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇది యూరోప్ వంటి దేశాల్లో పాపులర్ అయిన యూఎస్ఏలో మాత్రం పాపులర్ కాలేదు. సో దీని డ్రాబ్యాక్ ఏంటంటే కోడింగ్కి చాలా టైం పట్టడం అండ్ కోడింగ్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉండడం, నెంబర్ ఆఫ్ పేజెస్ ఆఫ్ కోడింగ్ దీని డ్రాబ్యాక్స్. సో దాంట్లో నుంచి వచ్చింది BCPL లాంగ్వేజ్. 1967లో మార్టిన్ రిచర్డ్స్ BCPL లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. BCPL అంటే బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇది బేసిక్గా సిస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు. దీని యొక్క డ్రాబ్యాక్స్ని ఫిల్ చేస్తూ 1970లో కెన్ థామ్సన్ BCPL నుండి B అనే లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో BCPL అండ్ B రెండు కూడా టైప్లెస్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. టైప్లెస్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటనుకుంటున్నారా? ఏం లేదు, సిస్టమ్ టైప్ని డిఫైన్ చేయకుండా డెవలప్ చేసిన ప్రోగ్రామ్స్ ఇవి. ఓన్లీ ఒక కైండ్ ఆఫ్ డేటానే ఆ ప్రోగ్రామ్ ద్వారా తీసుకోబడుతుంది అన్నమాట ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది కూడా బైనరీ వర్డ్స్ని తీసుకుంటుంది. సి ఇంట్రడ్యూస్ చేశాక 1978లో డెనిస్ రిచీ అండ్ కెర్నాక్ సి లాంగ్వేజ్ని బేస్ చేసుకుని ఒక బుక్ని పబ్లిష్ చేశారు. ఆ బుక్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ బుక్ పబ్లిష్ చేసిన తర్వాత సి చాలా పాపులర్ అయింది. అప్పటి నుంచి సిని KNRCగా కూడా రిఫర్ చేస్తున్నారు. 1983లో అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ ANSI ఒక టెక్నికల్ కమిటీని సి యొక్క స్టాండర్డ్స్ను డిఫైన్ చేయమని అపాయింట్ చేసింది. ఫైనలీ ఆ కమిటీ సిని డిసెంబర్ 1989లో అప్రూవ్ చేసింది. అప్పటి నుంచి సి ANSIగా ఇవాల్వ్ అయ్యింది. అది అప్రూవ్ అయ్యాక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ISO కమిటీ కూడా సిని 1990లో అప్రూవ్ చేసింది. అదే టైంలో సిని బేస్ చేసుకొని C++ అంటే సిలో ఉన్న డ్రాబ్యాక్స్ని లేదా సి వర్షన్ ఇంప్రూవైజ్ చేసి C++ లాంగ్వేజ్ డెవలప్ అయింది. ఈ C++ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్.
అదే టైంలో సన్ మైక్రో సిస్టమ్స్ ఆఫ్ యుఎస్ఏ సిని బేస్ చేసుకొని జావా అనే లాంగ్వేజ్ని కూడా డెవలప్ చేసింది. దెన్ స్టాండర్డైజేషన్ కమిటీ సి లాంగ్వేజెస్కి C++ అండ్ జావా లాంగ్వేజెస్లో ఉన్న ఫీచర్స్ని కూడా కొన్ని యాడ్ చేస్తే డెవలప్మెంట్ బాగుంటుంది అని చెప్పి సి లాంగ్వేజెస్కి C++ అండ్ జావా యొక్క ఫీచర్స్ యాడ్ చేయబడినది. దాని రిజల్టే 1999లో స్టాండర్డ్ సి. ఈ వర్షన్ని C99 కూడా అనొచ్చు. సో దిస్ వాజ్ ద హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్. వీడియో లెంత్ అయిపోతుందని కొంతపాటు మాత్రమే పెట్టడం జరిగింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గెన్ సింపుల్ మీద నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.